శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 146వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. యదా గంధ స్వభావత్వం కర్పూర కుసుమాదిషు శీతోష్ణత్వ స్వభావత్వం తథా బ్రహ్మణి శాశ్వతం. ఓ పార్వతి, కర్పూరము కుసుమములు మొదలైన వాని యందు పరిమళ స్వభావమును శీతోష్ణత్వ స్వభావమును ఏ ప్రకారమో ఆ ప్రకారముగాని పరబ్రహ్మమునందు నిత్యత్వము కలిగి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ గురుశక్తి అనేటువంటిది శాశ్వతంగా నాశము లేకుండా స్వతహా సిద్ధంగా వ్యాపకమై ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఏమిటి అంటే కొన్ని ఉపమాన పద్ధతుల్లో మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఒక పుష్పం, చెట్టులో నుంచి వచ్చినటువంటి పుష్పం, ఆ పుష్పములోకి పరిమళం ఎట్లా వచ్చింది? అందులోకి ఎవరైనా ఆ పరిమళాన్ని ప్రవేశింపచేశారా? ఎవరైనా తీసుకున్నారా? లేదు. పుష్పములేకి పరిమళము తానంతటా అదే వ్యాపకమై ఉంది. తానంతటా అదే లేదు. ఒక చోట ఉన్నది, ఒక చోట లేదు అన్నది లేదు. పంచభూతములలో మిళితమై ఉన్నది కూడా అదే. మన్నులో ఉన్నటువంటి గంధం ఎవరు ప్రవేశింపబెట్టారు? అది స్వతహ సిద్ధంగా ఉన్నది. ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదు అనడానికి లేదు. సర్వవ్యాపకమై ఉన్నది. ఆ గురుశక్తి ఎవరికి లభ్యమవుతుంది? అందరిలోనూ ఉన్నది. ఒక పుష్పములోనే ఉన్నది, ఒక పృథ్వీలోనే ఉన్నది, పంచభూతములలోనే ఉన్నది అని కాకుండా సర్వ ప్రాణులలోను, సర్వ స్థలముల యందును, భూత భవిష్యత్తు వర్తమానముల యందును ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉన్నది ఆ గురుశక్తి. ఆ శక్తికి రూప నామ క్రియ ఏమీ లేదు. ఏమీ కాక ఉన్నది. అన్ని అదే అయి ఉన్నది. అటువంటి గురుశక్తి, ఆ గురుశక్తి ఆవరణ ఎవరికి ప్రాప్తిమవుతుంది? ఎవరిలో వ్యాపకమవుతుంది? ఎవరిలో ఉన్నటువంటి గురుశక్తి ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి పునాది అవుతుంది అంటే గురు భక్తి కలిగి శరణాగతి భావముతో మనోనిశ్చల స్థితి కలిగి బాహ్య దృష్టిని విడనాడి అంతర దృష్టిని కనుగొని సర్వదా గురువుకు శరణాగతుడైనటువంటి వారికి ఆ గురుశక్తి ఆవరణ రూపంలో వ్యాపించి తను మాటలాడినటువంటి మాటలు, తను చేసినటువంటి క్రియలు, తను నడయాడినటువంటి ప్రదేశం అంతా కూడా పునీతమవుతుంది. అంతటిలో వ్యాపకమవుతుంది. అది గురుశక్తి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.